హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే రాబోయేటువంటి దసరా పండుగ కానుకగా రాష్ట్రంలో అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లాల వారీగా కొత్త ఇండ్లను మంజూరు చేయబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకొని ఉంటారో, వాళ్ళలో ఎవరెవరికి ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు. ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇక ఆన్లైన్ స్టేటస్‌లో అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని గనుక ఉన్నట్లయితే ఏం చేయాలి? ఓకేనా? సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు వస్తుందా లేదా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో అందచేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందజేశారు. అయితే ప్రస్తుతం మనకు రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? సో, అయితే రాబోయేటువంటి దసరా పండుగ కానుకగా మరికొంతమంది లబ్ధిదారులకు మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగిందనమాట. ఈ రెండో విడతలో కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు. సో, కొంతమందికి అర్హులైనటువంటి వాళ్లకు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి వాటిని మంజూరు చేయడం జరిగింది. కొన్ని కొన్ని జిల్లాల్లో వాళ్ళకు ఓకేనా. సో, కొన్ని కొన్ని జిల్లాల్లో వాళ్ళకు ప్రాసెస్ అనేదైతే ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. అయితే ఇప్పుడు తాజాగా మనకు దసరా పండుగ అయితే వస్తుంది కదా! సో, ఆ దసరా పండుగ కానుకగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మీకు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? అంటే ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని మీరు ఈజీగా తెలుసుకోవచ్చనమాట. అదెలాగో మీకు వన్ బై వన్ చెప్తాను. సో, ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అనుకుంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in సెర్చ్ చేస్తే చాలు. సో, ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్‌లో మనకు 4 ఆప్షన్స్ అయితే చూపిస్తాయన్నమాట. సో, మీరు ఆధార్ నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకేనా. సో, ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడే సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి కింద కనిపిస్తుంది కదా! ఓకేనా. ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని అయితే చూపిస్తున్నాను మీకు. ఓకేనా. సో, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా ఉంటుంది ఇక్కడంతా. దాని తర్వాత మెయిన్‌గా ఇక్కడ చూడండి. లిస్ట్ టైప్. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? ఓకేనా. సో, యాక్చువల్‌గా మనకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. L1, L2, L3. L3 కేటగిరీ అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు అనేది వచ్చుంటుంది. ఓకేనా. అంటే శాంక్షన్ అయ్యి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ పొంది ఉంటారు ఇల్లు. అటువంటి వాళ్ళందరినీ కూడా L3 కింద చేర్చారు. L2 వచ్చేసి వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇంతకుముందు ఎప్పుడూ కూడా సొంత స్థలము కానీ, సొంత ఇల్లు కానీ కేటాయించబడి ఉండదు. ఓకేనా. సో, ఈ విధంగా ఎవరికైతే సొంత స్థలం, సొంత ఇల్లు కూడా లేకుండా ఉండుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. ఇక ఫైనల్‌గా L1 కేటగిరీ చూద్దాం. L1 కేటగిరీ అంటే వాళ్ళకు ఆల్రెడీ స్థలం అనేదైతే ఉంటుందన్నమాట. ఇంటి నిర్మాణం కోసం
తగినటువంటి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకొని ఉంటారు కదా! అటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీ కింద చేర్చడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇందులో వచ్చేసి L3 కేటగిరీ వాళ్ళకి అస్సలు ఇల్లు శాంక్షన్ కాదు. మెయిన్‌గా మనకు L1, L2 కేటగిరీ వాళ్ళకు. L2 కేటగిరీలో వాళ్ళకి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని కొన్ని జారీ చేస్తూ ఉన్నారు జిల్లాలలో. అసంపూర్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మాణాలు పూర్తి చేసి L2 కేటగిరీలో అర్హులైనటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని గుర్తించి, సో, L2 కేటగిరీలో వాళ్ళకు సగం మందికి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని మరికొంతమందికి ఈ ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి L2 కేటగిరీలో ఎక్కువ మందైతే ఉంటారు అర్హులైనటువంటి వాళ్ళు. ఓకేనా. అందులో కాబట్టి వాళ్ళకి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారు. అలాగే సగం ఈ ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందనమాట. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అనే విషయం మీరు స్టేటస్ చెక్ చేసుకొని నేను చెప్పాను కదా ఇప్పుడు ఆ స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి తెలుసుకోండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది మీకు ఇల్లు అనేది వస్తుందా లేదా అని. బట్ ఈ యొక్క పర్సన్ మాత్రం L2 కేటగిరీలో ఉన్నారు. ఈ పర్సన్‌కి ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది, వస్తుంది కూడా. ఓకేనా. దాని తర్వాత రిమార్క్స్ చూడొచ్చు. నాన్ పీయూసీసీఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అని ఉంది. అలాగే అప్లికేషన్ స్టేటస్ చూడండి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉందన్నమాట. ఓకేనా. చాలామంది కూడా దీని మీద డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. చాలామందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉంది కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద. ఓకేనా. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా, ఒకవేళ శాంక్షన్ కాకపోతే ఏం చేయాలి అంటే, సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనుక మీకు కనుక స్టేటస్లో చూపిస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదని అర్థం, ఇంకా పెండింగ్లోనే ఉందని అర్థం అనమాట. సో, ఎప్పుడైతే అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తారో, సో, అప్పుడు మీకు ఇల్లు అనేది ఓకే అయిపోతుంది, శాంక్షన్ అయిపోతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడప్పుడు ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. సో, అప్పుడు మీకు ఈ ఎంపీడీఓ ఆఫీస్లో అప్రూవల్ ఇచ్చేసినారని అర్థం. ఇలాగ కొంతమందికి సర్వే కంప్లీటెడు, కొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవలు, మరికొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవలు. సో, ఇలాగ రకరకాలుగా అయితే చూపిస్తుంది. మీకేం చూపిస్తుందో కమెంట్లో పెట్టండి ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకున్నాక. చెక్ చేసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది. ఓకేనా. ఫైనల్గా మీకు స్టేటస్లోనే అన్నీ క్లియర్గా అయితే తెలిసిపోతాయి అన్నమాట. మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయ్యిందా లేదా, ఏ కారణం చేత శాంక్షన్ కాలేదు, ఓకేనా, మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, ఒకవేళ మీకు ఇల్లు శాంక్షన్ అయ్యి మీరు విడతల వారీగా బిల్లులు కనుక పొందుతున్నట్లయితే వాటికి సంబంధించిన సమాచారం కూడా మీరు స్టేటస్లోనే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, ఇవ్వండి ఫైనల్గా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్స్. నేను మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే సమాచారాన్ని తెలియచేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించినటువంటి సమాచారం నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా గ్యాదర్ చేసి తీసుకొస్తాను. ఓకేనా. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.